ఈ 90,000 మందిని విడిపించాలి అంటే మీరు కాశ్మీర్ని వదిలేసి వెళ్ళిపోండి, ఏదైతే మీరు ఆక్రమించుకున్నారో అది మాకు ఇచ్చేయండి అంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఓకే, 90,000 మంది అంటే వాళ్ళు ఏం వదిలేసుకోరు కదా, చంపేసుకోండి అని దీనికోసం అని వదులుకోరు కదా. అట్లా చేస్తే కనుక ప్రపంచం ముందు వాళ్ళు తలదించుకోవాల్సి వస్తుంది అంతే కదా. అవును, అని ఇచ్చేవాళ్ళు. మరి ఆవిడ ఆ రోజు అలా ఎందుకు చేయలేదో తెలియదు. ఆవిడ వాళ్ళని ఇచ్చేశారు. ఆ పాక్ ఆక్రమిత కాశ్మీరు అలాగే ఉండిపోయింది. ఓకే ఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనండి దరిదాపు 3,000 మదర్సాలు ఉన్నాయండి. ఓకే, మనం అనుకుంటున్నాము ఈ యుద్ధం ఈరోజు రేపటితో ఆగిపోతుంది అని మనం అనుకుంటున్నాం. అవును, కానీ ఆగదు. ఒక్కొక్క మదర్సాలో ఈ రోజు లెక్కేసుకున్న కనీసం 100 మంది అక్కడ తయారవుతూ ఉంటారనమాట టెర్రరిస్టులుగా. ఓకే, పిల్లల్నే వాళ్ళు మదర్సాలలో ఖురాన్తో పాటు టెర్రరిజం కూడా వాళ్ళకి నేర్పిస్తారు. తర్వాత మానవ బాంబులుగా వాళ్ళని తయారు చేస్తారు. ఓకే ఆ 3,000 మదర్సాలని ఎప్పుడైతే, అది కూడా ఎక్కడుంది, పీఓకి బార్డర్లో ఉంది. అంటే మన కాశ్మీర్కి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కి బార్డర్లో, అంటే వాళ్ళ సైడ్. అటు నుంచి ఇటు రావడం చాలా ఈజీ, మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. అవునా? ఏం లేదండి, ఈరోజు యుద్ధం అయింది అని ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కనుక మనం ఆక్యుపై చేసుకోకుండా వదిలేస్తే ఈ టెర్రరిజంకి అంతం అనేది ఉండదు.